వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఒక ఇంటర్నేషనల్ అవార్డుని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అవార్డు పేరు వచ్చేసరికి ఏంటి అంటే క్రాఫోర్డ్ ప్రైజ్ అంటామండి. సో క్రాఫోర్డ్ ప్రైజ్ అంటాం మనం, ఓకేనా. సో క్రాఫోర్డ్ ప్రైజ్ అనేది మనకి ఏ రంగంలో ఇస్తారు, నెక్స్ట్ 2026 ఈ అవార్డు ఎవరికి వచ్చింది, నెక్స్ట్ ఈ అవార్డు యొక్క క్యాష్ ప్రైజ్ ఏంటి అని ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో అయితే క్రాఫోర్డ్ ప్రైజ్ అనేది మనకి 1980 అండి. ఏ సంవత్సరంలో మనం ఇవ్వడం స్టార్ట్ చేసామంటే 1980 సంవత్సరం. సో కంట్రీ ఏ కంట్రీ ఇస్తుందంటే స్వీడన్ కంట్రీ ఇస్తుందండి. సో ఏ కంట్రీ అంటే స్వీడన్ కంట్రీ ఇస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ, సో రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అంటాం మనం, రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అంటాం మనం, ఓకేనా. నెక్స్ట్ ఇంకా నోబెల్ అవార్డ్స్ 6 ఫీల్డ్స్లో ఇస్తుంది. సో ఆ 6 రంగాల్లో లేని రంగాలు ఒక 4 ఫీల్డ్స్లో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే జియో సైన్స్ అంటాం మనం, నెక్స్ట్ ఇంకొకటి మ్యాథమెటిక్స్ అంటాం, నెక్స్ట్ బయో సైన్స్ అంటాం. సో గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ కాన్సెప్ట్లో మాకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారండి. సో ఏ సంవత్సరం మనం స్టార్ట్ చేసామంటే 1980 ఇయర్లో మనం స్టార్ట్ చేసాం. 2026 అండి ఈ సంవత్సరం మనకి ఈ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అండి. సో ప్రజెంట్ ఇతను మనకి నాసాలో వర్క్ చేస్తున్నారు. సో ఇతని పేరేంటి అంటే వీరభద్ర రామనాథన్. ఇతనికి 2026 క్రాఫోర్డ్ ప్రైజ్ రావడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇతను ఏ రంగంలో కృషి చేశాడు అంటే ఇతను క్లైమేట్ సైన్స్ సైంటిస్ట్ అంటామండి. ఇతను ఏమంటామంటే క్లైమేట్ సైంటిస్ట్ అంటాం మనం, ఓకేనా. సో వాతావరణం పైన పరిశోధన చేశారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ అవార్డుకి మరొక పేరేంటి, క్రాఫోర్డ్ ప్రైజ్కి మరొక పేరేంటి అంటే నోబెల్ ఆఫ్ జియో సైన్సెస్ అంటాం మనం, ఓకేనా. సో ఆల్టర్నేట్ నోబెల్ అంటాం, అంటే నోబెల్లో ఈ రంగంలో ఎవరు, సో అందుకే దీన్ని ఏమంటున్నామంటే నోబెల్ ఆఫ్ జియో సైన్సెస్ అంటాం. ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా ఈ అవార్డు యొక్క క్యాష్ ప్రైజ్ ఏంటి అంటే 8 మిలియన్ క్రోన్స్. ఎంత అంటే 8 మిలియన్ క్రోన్స్ అంటాం మనం, ఓకేనా. సో స్వీడన్ యొక్క కరెన్సీ ఏంటి అంటే క్రోన్స్ అని చెప్తాం మనం. సో అయితే ఇక్కడ 8 మిలియన్ క్రోన్స్ అని చెప్తామండి క్యాష్ ప్రైజ్. దేనికి అంటే ఇక్కడ క్రాఫోర్డ్ ప్రైజ్ యొక్క క్యాష్ ప్రైజ్ అని చెప్తాం మనం, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇతను దేనిపైన కృషి చేశారంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం మనం, ఓకేనా. సో ఏ రంగంలో క్లైమేట్లోనంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఓకేనండి. సో ఇంపార్టెంట్ అండి. సో వ్యక్తి పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో వీరభద్ర రామనాథన్ అంటాం మనం, ఓకేనా. సో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుందాం మనం నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ స్లైడ్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే సేఫెస్ట్ సిటీస్ అండి, ఓకేనా. సో ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరాలు అంటాం మనం. నెక్స్ట్ ఇంకొకటి అట్ ద సేమ్ టైం సేఫెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ దీంతోపాటు సేఫెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ కూడా తెలుసుకోవాలి. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఏంటి అని క్వశ్చన్లు అడుగుతాడు, ఓకేనా. సో అయితే 2026 అండి 2026 సంవత్సరంలో ఈ సేఫెస్ట్ సిటీస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి నుంబియో, ఓకేనా. సో నుంబియో అనే ఒక ఆర్గనైజేషన్ సో రిలీజ్ చేస్తుంది. సో నుంబియో ఎక్కడుంది అంటే సెర్బియాలో ఉందండి. నుంబియో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే సెర్బియాలో ఉంది. సో 2009లో ఈ సంస్థను స్థాపించారు. సో నుంబియో సేఫ్టీ ఇండెక్స్ అంటాం మనం. రీసెంట్గా మనకి పొల్యూటెడ్ కంట్రీస్, ఓకేనా. సో కాలుష్యం ఎక్కువ ఉన్న దేశాల గురించి కూడా ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్. అయితే నుంబియో ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే సెర్బియా అంటాం మనం, ఓకేనా. నెక్స్ట్ 2026లో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది సేఫెస్ట్ సిటీస్, ఓకేనండి. సో ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరాలు. అయితే ఒక 3 సిటీస్ చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఫస్ట్ సిటీ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి క్విండావో అంటాం మనం. ఏమంటామంటే
అంటే క్విండావో అంటాం. ఓకేనా. సో క్విండావో నగరం ఎక్కడుంది అంటే చైనా కంట్రీలో ఉందండి, చైనా కంట్రీలో ఉంది. నెక్స్ట్ రీసెంట్గా ఇదే క్విండావోలో మనకి 2025 SCO సమిట్, SCO సదస్సు కూడా చైనా నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్. అయితే క్విండావో యొక్క స్కోర్ ఎంత అంటే 89.2 అండి. ఓకేనా. సో ఎంతకండి 100కి. సో 100కి 89.2 అని చెప్తాం మనం. ఎవరంటే క్విండావో. ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ సిటీ మనం తీసుకోవాలి. సెకండ్ సిటీ ఏంటి అంటే అబుదాబి అంటాం మనం. సెకండ్ సిటీ ఏంటి అంటే అబుదాబి అంటాం మనం. ఓకేనా. సో అబుదాబి యొక్క స్కోర్ ఎంత అంటే 88 అని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ సిటీ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి దోహా అండి. దోహా ఎక్కడ ఉందండి? ఖతర్. ఓకేనా. సో ఖతర్ క్యాపిటల్ ఏంటి అంటే దోహా అంటాం మనం. ఓకేనా. సో ప్రపంచంలో సురక్షితమైన నగరాల్లో ఫస్ట్ 3 సిటీస్ కూడా మనం చెప్పడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్విండావో, సెకండ్ వన్ వచ్చేసరికి అబుదాబి, థర్డ్ వన్ వచ్చేసరికి దోహా అని చెప్తాం మనం. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. 3 సిటీలు కూడా ఏషియాలోనే ఉన్నాయండి. సో ఏషియా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సేఫెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అంటాం మనం. సేఫెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఓకేనా. సో భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరం ఏంటి అని క్వశ్చన్లు అడగచ్చు. ఓకేనా. సో సేఫెస్ట్ సిటీస్లో ఫస్ట్ సిటీ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మంగళూరు అండి. ఫస్ట్ సిటీ ఎక్కడ అంటే మంగళూరు అంటాం మనం. ఓకేనా. సో ఈ మంగళూరు అనేది మనకి ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటక. ఏ స్టేట్ అంటే కర్ణాటక అంటాం మనం. మంగళూరు వచ్చేసరికి ఇండియాలో సేఫెస్ట్ సిటీ అంటాం. సో ప్రపంచవ్యాప్తంగా మంగళూరు యొక్క పొజిషన్ ఎంత అంటే 46th అండి. 46th గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ సిటీ మనం తీసుకుంటే అహ్మదాబాద్ అంటాం మనం. అహ్మదాబాద్. ఈ అహ్మదాబాద్ వచ్చేసరికి మనకి గుజరాత్ స్టేట్లో ఉంది. ఎక్కడ ఉంది అంటే గుజరాత్ స్టేట్లో ఉంది. సో ప్రపంచంలో ఎన్నో పొజిషన్లో ఉంది అంటే 87th పొజిషన్ అంటాం మనం. 87th పొజిషన్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ సిటీ వచ్చేసరికి జైపూర్ అండి. జైపూర్ అంటే రాజస్థాన్ క్యాపిటల్ అంటాం మనం. పింక్ సిటీ అని కూడా చెప్తాం మనం. ఓకేనా. సో జైపూర్ భారతదేశంలో సురక్షితమైన నగరాల్లో 3వ స్థానంలో ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది అంటే 106th పొజిషన్. ఓకేనా. సో ఓవరాల్గా ఇండియాలో సేఫెస్ట్ సిటీస్ అంటే ఒక 3 సిటీలు చెప్పడం జరిగింది. సో మంగళూరు ఒకటి, సెకండ్ వన్ అహ్మదాబాద్ ఒకటి, థర్డ్ వన్ వచ్చేసరికి జైపూర్ ఒకటి. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. ఇంకా మరి సేఫెస్ట్ కంట్రీస్. ఓకేనా. సురక్షితమైన దేశాలు, సేఫెస్ట్ కంట్రీస్. ఈ సేఫెస్ట్ కంట్రీస్ గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో సేఫెస్ట్ కంట్రీస్లో ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి UAE. ఓకేనా. సో UAE గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ కంట్రీ వచ్చేసరికి మనకి ఖతర్ గుర్తుపెట్టుకోవాలి. ఖతర్. ఓకేనా. సో ఖతర్ అంటాం. థర్డ్ కంట్రీ వచ్చేసరికి అండోరా. ఏంటి అంటే అండోరా అంటాం మనం. ఓకేనా. సురక్షితమైన దేశాల్లో మొట్టమొదటి దేశం ఏంటి అంటే UAE గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ఖతర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి అండోరా. ఓకేనండి. సో ఈ వీడియోలో సేఫెస్ట్ సిటీస్ చెప్పాను, సేఫెస్ట్ కంట్రీస్ చెప్పాను. ఇండియాలో సేఫెస్ట్ సిటీస్ కూడా మొత్తం 3 టైప్స్లో నేను క్లాసిఫై చేయడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇండియా ఓవరాల్గా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 70th పొజిషన్. ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 70వ స్థానం. ఓకేనా. సో 70th పొజిషన్ ఇండియా. ఇంపార్టెంట్. ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఈ నుంబియో యొక్క ఇండెక్స్ ఏ విధంగా క్లాసిఫై చేసిందో కూడా మనం క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ స్లైడ్లో మనం క్రాఫోర్డ్ ప్రైజ్ కోసం మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెకండ్ స్లైడ్లో మనం సేఫెస్ట్ సిటీస్ కోసం డిస్కస్ చేసాం. క్విండావో ఒకటి, అబుదాబి ఒకటి, నెక్స్ట్ దోహా ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం ఇండియా కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఇండియాలో సేఫెస్ట్ సిటీ మంగళూరు, సెకండ్ వన్ వచ్చేసరికి అహ్మదాబాద్, థర్డ్ వన్ వచ్చేసరికి జైపూర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కంట్రీస్ కాన్సెప్ట్లో సేఫెస్ట్ కంట్రీస్ కాన్సెప్ట్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 70th పొజిషన్. ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఏంటి అంటే UAE, సెకండ్ పొజిషన్ ఖతర్, థర్డ్ పొజిషన్ ఏంటి అంటే అండోరా.
ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో సో అదే విధంగా మనం వీడియో రూపంలో మనం చేయడం జరుగుతుంది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.